హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ స్టేషన్ లోనే ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాయి కుమార్ మృతి చెందిన విషయాన్ని తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన బాధితులు అధికారుల వేధింపుల వల్లే సాయి కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి సెల్ ఫోన్ ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్న సాయి కుమార్ గడిచిన కొన్ని రోజులుగా విధుల్లో విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉందని తోటి రూమ్మేట్స్ తో చెప్పినట్లు స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఫోన్ లేదు ఎపిస్తలేదు మీరు 2:30 చూసాను చెప్తాను. క్యాండిడేట్ 12:30 చనిపోయినట, వీళ్ళంట 2:30 అని రాపిస్తారంట. లోపల 2:30 3:30. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా ఊరిపోయి ఆమె ఫోన్ చేయడం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ స్టేషన్ లోనే ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. శోభా, అయితే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసినట్టుగా తెలుస్తుంది. 2024 బ్యాచ్ కు చెందినటువంటి సాయి మంగళవారం విధులకు హాజరయ్యారు. అయితే అదే రోజు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ విషయాన్ని తోటి సిబ్బంది గుర్తించడంతో వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే కానిస్టేబుల్ సాయి ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం పైన అసలు ఆ కారణం ఏముంటది అనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కీలక ముమ్మరం చేశారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగిందా, లేక ఆ విధులకు సంబంధించిన ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణాల లోపల పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సాయి విధులకు హాజరైన సమయంలో ఆయన ఆ ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితోనైనా మాట్లాడారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న అంశాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఘటన పైన ఎల్బీ నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఇతర వివరాల ఆధారంగా ఈ ఘటనకు గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా విధిలో ఉన్న కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడడం పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఘటన ఖచ్చితమైన కారణం ఏంటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం తను వాడేటటువంటి ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే సాయి ఆత్మహత్య వెనుక మొత్తంగా పలు అనుమానాలకు కూడా తావిస్తున్నాయి అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా స్నేహితులతో ఏమైనా చెప్పారా, తోటి వాళ్ళతో ఏమైనా చెప్పారా, లేకుంటే ఇది కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నాయా, అప్పుల బాధలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తర్వాత అనంతరం మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శోభ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.